హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షినీస్ విక్టరీ. సో ఇవాళ వీడియో ఏంటంటే మన సిబిఎస్ఈ క్లాస్ 12th రిజల్ట్ అనమాట. సో ఫైనలీ రిజల్ట్ అనేది వచ్చేసింది. సో మే 13 వచ్చింది, నిన్ననే వచ్చింది. నేను మే 14 రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాయి, ఇక్కడే నేను రిజల్ట్ అనేది చూశాను. సో మీకు ఇప్పుడు నేను సాటిస్ఫైడా కాదా, లేకపోతే ఏమైంది, చాలామంది అయితే మార్క్స్ బాగా రాలేదని అనుకుంటున్నారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ అయింది మెయిన్లీ మన 2026 క్లాస్ 12th రిజల్ట్ అనేది. సో చాలామంది అయితే సాటిస్ఫై కాదు, చాలామంది అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి అన్నట్టు కొంతమంది. బట్ నా విషయంలో వచ్చేసరికి నాకైతే ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ నేను స్టార్టింగ్ నుంచి ఇంత పర్సంటేజ్ అనే అనుకున్నా, కానీ బట్ ఇట్స్ ఓకే, బాగానే వచ్చాయి. సో నేను ఎంత అనుకున్నా ఏంటి ఎంత వచ్చాయని చెప్పబోతున్నాను. ఇంకా తర్వాత ఏంటి జాయినింగ్ నెక్స్ట్ 12th తర్వాత ఏంటి అని అడుగుతారు కూడా, అది మళ్ళీ ఇంకొక వీడియో రాబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్జెక్ట్స్ ఏంటి, నా రిజల్ట్ ఏంటి అంతా చెప్పబోతున్నా. సో ఫస్ట్ మాకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే టాప్ 5 తీసుకుంటారు, ఎందుకు ఎక్కువ వస్తాయి అది. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పెయింటింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్. నాకు అయితే ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి పెయింటింగ్ అనమాట. నేను బైపీసీ స్టూడెంట్, మాకు జియోగ్రఫీ అలాంటివి ఏం లేవు. సో బయాలజీలోనే బాటనీ, జియాలజీ అని 2 కలిసి ఉంటాయి. సో ఇప్పుడు మార్క్స్ విషయానికి వచ్చేస్తే ఇంగ్లీష్ అంటే 100కి నేను చెప్పబోతున్నా మార్క్స్ ఎంత వచ్చిందని. సో ఇంగ్లీష్ అయితే 68 వచ్చింది, ఫిజిక్స్ 63, బయాలజీ 82, అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 90, కెమిస్ట్రీ 54, అండ్ పెయింటింగ్ 99 వచ్చిందనమాట. సో థియరీలో నాకైతే 29 వచ్చింది. సో ప్రాక్టికల్ 70 వచ్చింది. సో టోటల్ 99 వచ్చిందనమాట. 100కి ఇవన్నీ నేను చెప్పాను. సో 500కి క్యాలిక్యులేట్ చేస్తాం టాప్ 5 సబ్జెక్ట్స్. నేను కెమిస్ట్రీ తీసుకోలేదు ఎందుకంటే తక్కువ వచ్చింది, 54 వచ్చింది. సో టోటల్ అన్ని యాడ్ చేసి పర్సంటేజ్ తీస్తే 402 వచ్చింది 500కి. సో ఓవరాల్ ద పర్సంటేజ్ ఈజ్ 80.4. నిజం చెప్పాలంటే నేను 85 to 86 అనే అనుకున్నా, బట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై మార్క్స్ అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరి ఇంకా వేరే వాళ్ళ గురించి అంటే నాకు తెలీదు, బట్ నా గురించి అయితే నేను చాలా హ్యాపీగా అనిపించింది. కానీ కొంతమందికి సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఎనీవే వచ్చిన దాంతోనే మనం సంతోషంగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి అని అడిగితే కనుక ప్లీజ్ టు కామెంట్ ఆ వీడియో మీకు కావాలో వద్దో, అది కూడా మీకు త్వరలోనే చేసి పెట్టబోతున్నా. సో నా రిజల్ట్ వచ్చేసి 80.4% అనమాట నా పర్సంటేజ్. సో ఐఎమ్ లిటరలీ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు మా పేరెంట్స్ రియాక్షన్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను పెడతాను యూట్యూబ్లో. అంటే ఇంటికి వెళ్ళాక, రాయగడ వెళ్ళాక, బికాజ్ నేను ఒక్కదానే వచ్చాను అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ డూ కామెంట్ అనమాట. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నిన్న లంచ్ కూడా చాలా లేట్కి తిన్నా, 3:40 లిటరలీ 4 అయిపోయింది. రిజల్ట్స్ అనేవి 1 కలా వచ్చాయి. నిన్న ఇంకా శ్రీనిధి క్యాండీ బర్త్డే కూడా ఉండేది, ఇంకా అన్నీ కలిసిపోయాయి అనమాట. సో ఎస్, ఫైనలీ 12th రిజల్ట్ వచ్చేసింది సిబిఎస్ఈ. ఐఎమ్ వెరీ 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 సాటిస్ఫైడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై రెస్పెక్టెడ్ టీచర్స్, మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ అనమాట, ఎవరైతే నాకు చాలా సపోర్ట్ చేశారో. అండ్ నా జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను, నేను ఎలా చదివాను 12th, అవన్నీ మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను ఒక లాంగ్ వీడియోలో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై గైస్.